హాయ్. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిన సినిమా ఏదన్నా ఉందంటే అది మహా అవతార్ నరసింహ. నరసింహస్వామి అవతారాన్ని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అసలు నరసింహస్వామి అవతరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ ప్రహ్లాదుడు ఎవరు, హిరణ్యకశిపుడు ఎవరు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం విష్ణువు మందిరానికి జయ, విజయుడు అనే ద్వారపాలకులు ఉండేవారు. విష్ణువును కలవడానికి వెళ్ళాలంటే వాళ్ళిద్దరి అనుమతి మీదనే విష్ణువును కలిసేవారు. ఒకరోజు విష్ణువును కలవడానికి నలుగురు చిన్న పిల్లవాళ్ళు వచ్చారు. వాళ్ళను ఈ జయ, విజయులు అడ్డగించి మీరు విష్ణువును కలవడానికి అనుమతి లేదని చెప్తారు. ఈ నలుగురు పిల్లలు బ్రహ్మ మానసపుత్రులైన సనకాది మునులు. వీళ్లకు వందల వేల సంవత్సరాలున్న చిన్నపిల్లలుగానే కనబడేవారు. వారిని లోపలికి పంపివ్వలేదని ఆగ్రహంతో ఆ జయ, విజయులని మీరు 7 జన్మలు భూమి మీద మానవులుగా జన్మించాలని శపిస్తారు. ఈ విషయం తెలుసుకున్న విష్ణువు ఆ సనకాది మునుల దగ్గరికి వెళ్ళి వారికి ఈ శాప విమోచనం కలిగే మార్గం లేదా అని అడుగుతాడు. దానికి ఆ సనకాది మునులు వారు 7 జన్మలు విష్ణువు భక్తులుగా జన్మిస్తారు, లేదా 3 జన్మలు విష్ణువుకు శత్రువుగా జన్మిస్తారు. ఇందులో వారికి ఏది కావాలనో కోరుకోమని చెప్పండి అని చెప్తారు. దానికి జయ, విజయులు విష్ణువును వదిలిపెట్టి 7 జన్మలు మేము ఉండలేము, మేము విష్ణువు శత్రువులుగా 3 జన్మలైనా జన్మిస్తాము అని చెప్తారు. దానికి సనకాది మునులు తథాస్తు అని చెప్తారు. ఇందులో మొదటి జన్మగా జయ, విజయులు భూమిపైన అరణ్యంలో నివసిస్తున్న కశ్యప మహర్షి, అతని భార్య అతిథి, ఈ దంపతులకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడుగా జన్మిస్తారు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే రాక్షస స్వభావంతో పెరుగుతుంటారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు పెద్దవుతారు. హిరణ్యాక్షుడు ఈ లోకం పైన అధికారం సంపాదించడం కోసం బ్రహ్మకు ఘోర తపస్సు చేస్తాడు. హిరణ్యాక్షుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ హిరణ్యాక్షుడిని నీకు ఏ వరం కావాలనో కోరుకోమని చెప్తాడు. దానికి హిరణ్యాక్షుడు నాకు మరణం లేని వరం ఇవ్వండి అని కోరతాడు. దానికి బ్రహ్మ మరణం లేని వరాన్ని ఇవ్వడం కుదరదు, భూమిపైన జన్మించిన ప్రతి ఒక్క ప్రాణి మరణించాల్సిందే, అది తప్ప వేరేదేమన్నా కోరుకోమని చెప్తాడు. దానికి హిరణ్యాక్షుడు నాకు మానవులతో కానీ, దేవతలతో కానీ, జంతువులతో కానీ మరణం సంభవించకూడదని జంతువుల్లో పులి, సింహము, నక్క, తోడేలు అని అన్ని జంతువుల పేర్లు చెప్తూ ఉంటాడు. దానికి బ్రహ్మ సరే అని వరం ఇస్తాడు. ఈ వరాన్ని అండగా చేసుకుని హిరణ్యాక్షుడు తన రాక్షసత్వాన్ని ప్రజలపైన, దేవతలపైన చూపిస్తూ ఉంటాడు. హిరణ్యాక్షుడు భూమిపైన సామ్రాజ్యం మీద అంతటా అధికారం సంపాదిస్తాడు. అలాగే దేవతలపైన కూడా యుద్ధం చేస్తూ దేవతల సామ్రాజ్యాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటాడు. ఒకనొక సమయంలో హిరణ్యాక్షుడు భూమి కంటే చాలా పెద్దగా అవతరించి భూమిని తన కక్ష నుండి పక్కకు తోస్తాడు. దీన్నే మన పురాణాల్లో భూమిని సాగరంలో పడేశాడు అని చెప్తుంటాడు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భూమిని తన కక్ష నుంచి పక్కకు జరిపి పాలపుంతలో వేస్తాడని ముఖ్య ఉద్దేశం. ఇదంతా చూస్తున్న బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్లి హిరణ్యాక్షుడిని సంహరించమని కోరతాడు. అలాగే తను హిరణ్యాక్షుడికి ఇచ్చిన వరం గురించి చెప్తాడు. అదంతా విన్న విష్ణువు తను చెప్పిన జంతువుల్లో వరాహాన్ని మాత్రం వదిలేశాడు అని గమనించి వరాహ అవతారాన్ని ఎత్తి భూమిని ఆ పాలపుంత నుంచి తీసి భూమి కక్షలో ఉంచుతాడు. ఆ తర్వాత హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. ఇదంతా గమనించిన హిరణ్యాక్షుడు తమ్ముడైన హిరణ్యకశపుడికి విష్ణువు మీద విపరీతమైన కోపం కలిగి ఎప్పటికైనా విష్ణువును చంపాలన్న కోరిక బలంగా ఏర్పరచుకుంటాడు. దీనికోసం హిరణ్యకశపుడు కూడా బ్రహ్మకు ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ హిరణ్యకశపుడిని ఏం వరం కావాలనో కోరుకోమని చెప్తాడు. దానికి హిరణ్యకశపుడు నాకు చావులేని వరాన్ని ఇవ్వండి అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మ మీ రాక్షసులకు ఎన్నిసార్లు చెప్పాలరా, పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే, అది సృష్టి ధర్మము, మరణం లేని వరాన్ని తప్ప వేరేది ఏదైనా కోరుకోమని చెప్తాడు. దానికి హిరణ్యకశపుడు భూమిపైన కానీ, ఆకాశంలో కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఏ మానవులతో కానీ, దేవతలతో కానీ, ఎటువంటి జంతువులతో కానీ, చేతులతో కానీ, ఆయుధాలతో కానీ నేను మరణించకూడదు, నాకు ఆ వరాన్ని ప్రసాదించమని కోరతాడు. దానికి బ్రహ్మ తథాస్తు అని చెప్తాడు. ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యకశపుడు కూడా తన రాక్షసత్వాన్ని ప్రజలపైన, దేవతలపైన చూపిస్తూ అందరి మీద దాడి చేసి తన అధికారాన్ని చాటుతూ ఉంటాడు. హిరణ్యకశపుడు తపస్సు చేసే సమయంలో హిరణ్యకశపుడి రాజ్యం పైన ఇంద్రుడు ఇంకా కొంతమంది దేవతలు యుద్ధం చేస్తుంటాడు. ఆ సమయంలో హిరణ్యకశపుడి భార్య అయిన కాయాదు నిండు గర్భిణిగా ఉంటుంది. ఆ యుద్ధం నుండి హిరణ్యకశపుడి భార్యను నారదముని రక్షించి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. నారదముని శ్రీ మహావిష్ణువుకు చాలా గొప్ప భక్తుడు. ఆయన తన ఆశ్రమంలో ప్రతిరోజు శ్రీ మహావిష్ణువు గురించి చెబుతూ
శ్రీ మహావిష్ణువు మీద కీర్తనలు పాడుతూ ఉంటాడు. ఇదంతా కాయాదు గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు వింటూ పెరుగుతూ ఉంటాడు. దీనివల్ల ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు మీద అమితమైన భక్తి ఏర్పడుతుంది. అలా ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తుడిగా మారిపోతాడు. తన తపస్సును విరమించుకొని వచ్చిన హిరణ్య కశ్యపుడు తన భార్య బిడ్డను తీసుకుని రాజ్యానికి వెళ్ళిపోతాడు. ప్రహ్లాదుడు గర్భం నుంచే శ్రీ మహావిష్ణువు భక్తుడు అవ్వడం చేత తను పుట్టిన తర్వాత ఊహ వచ్చినప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువును చంపాలనుకుంటున్న హిరణ్య కశ్యపుడు తన కుమారుడు నిత్యం శ్రీ మహావిష్ణువును పూజించడం చూసి చాలా కోపం వచ్చేది. ఒకరోజు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని పిలిచి ఈ లోకంలో అందరికంటే శక్తివంతుడు ఎవరని అడిగితే ప్రహ్లాదుడు ఇంకెవరు, నా శ్రీ మహావిష్ణువే అని చెప్తాడు. దానికి హిరణ్య కశ్యపుడు చాలా ఆగ్రహాన్ని చూపిస్తూ ఈ లోకంలో అత్యంత శక్తివంతుడు నేనే, గుర్తుపెట్టుకో, నీ తండ్రి అయిన ఈ హిరణ్య కశ్యపుడు ఈ లోకంలో అందరికంటే శక్తివంతుడు, నీ శ్రీ మహావిష్ణువు కాదు అని చెప్తాడు. దానికి ప్రహ్లాదుడు ఒప్పుకోడు. చివరికి హిరణ్యకశిపుడికి కోపం వచ్చి ప్రహ్లాదుని చంపమని అక్కడున్న సైన్యానికి చెప్తాడు. ఆ రాజ్యంలో ఉన్న భటులు తమ కత్తులతో ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రహ్లాదుడు కళ్ళు మూసుకొని శ్రీ మహావిష్ణువును తలుచుకుంటూ ఉంటాడు. తన మీదకి దాడి చేయడానికి వచ్చిన భటులు ఎంత ప్రయత్నిస్తున్నా ఆ ప్రహ్లాదుని చంపలేకపోతుంటారు. ఇదంతా చూస్తున్న హిరణ్యకశిపుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. చివరికి ప్రహ్లాదుని తీసుకుని వెళ్ళి ఒక లోయలో పడేయమని చెప్తాడు. భటులు ప్రహ్లాదుని తీసుకొని వెళ్ళి ఒక లోయలో పడేస్తారు. ఆ రోజు రాత్రి హిరణ్యకశిపుడు ఈ విష్ణువు వల్ల చివరికి నా కుమారుడిని కూడా నేను చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఆ రోజు రాత్రిని గడుపుతాడు. కానీ ఉదయం లేచి చూడగానే ప్రహ్లాదుడు నవ్వుకుంటూ తన కోటలోకి వస్తూ ఉంటాడు. అది చూసిన హిరణ్యకశిపుడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రహ్లాదుని పిలిచి, అరే నువ్వు చనిపోలేదా, నిన్ను లోయలో వేశారు కదా అని అడుగుతాడు. కానీ ప్రహ్లాదుడు నన్ను నా విష్ణువే కాపాడాడు అని చెప్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి ఇంకా కోపం పెరిగి భటుల్ని పిలిచి వీడిని మదించిన ఏనుగులతో తొక్కించి చంపండి అని చెప్తాడు. దానికి భటులు ప్రహ్లాదుని కట్టేసి మదపుటేనుగులను తీసుకొని వచ్చి తొక్కించడానికి చూస్తారు. కానీ ఆ సమయంలో ఆ మదపుటేనుగులు భటులనే తొక్కి చంపేస్తాయి. ఇదంతా చూసిన హిరణ్యకశిపుడు వీనికి తెలిసి చంపుతుంటే ఎలాగో తప్పించుకుంటున్నాడు, వీనికి తెలియకుండా చంపుదామని తను తినే ఆహారంలో విషాన్ని కలిపి ప్రహ్లాదుడికి పెడతాడు. తెలియకుండానే ప్రహ్లాదుడు ఆ భోజనాన్ని తింటాడు. కానీ ప్రహ్లాదుడికి ఎటువంటి అపాయం కలగదు. చివరికి ప్రహ్లాదుడు నిద్రపోతున్న సమయంలో హిరణ్యకశిపుడు విషపూరిత పాములను తెచ్చి తన గదిలోకి వదులుతాడు. ఆ పాములు ప్రహ్లాదుని కాటువేస్తాయి. అయినా ప్రహ్లాదుడు మరణించడు. ఇదంతా చూసి హిరణ్యకశిపుడికి ఇంకా కోపం పెరుగుతూ ఉంటుంది. తన చెల్లి అయిన హోలికను పిలిపిస్తాడు. హోలికకు బ్రహ్మ ఇచ్చిన వరం కారణం చేత తను పవిత్రంగా ఉన్నంత వరకు తనను అగ్నిదేవుడు దహించడు అనే వరం హోలికకు ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకుని హోలికను ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వు ఆ మంటలోకి ప్రవేశించు అని చెప్తాడు. అన్న ఆజ్ఞ మేరకు హోలిక ప్రహ్లాదుని తీసుకుని మంటలోకి ప్రవేశిస్తుంది. కానీ హోలిక ధర్మం తప్పిన కారణం చేత హోలిక మంటల్లో కాలిపోయి చనిపోతుంది. కానీ ప్రహ్లాదుడికి ఎటువంటి ప్రమాదం జరగదు. ఇదంతా చూసిన హిరణ్యకశిపుడికి ఇంకా కోపం పెరిగి చివరికి ఎక్కడ ఉన్నారా నీ విష్ణువు అని ప్రహ్లాదుని అడుగుతాడు. దానికి ప్రహ్లాదుడు ఈ విశ్వమంతా నా విష్ణువు ఉంటాడు, తను ఇక్కడ ఉన్నాడు అని చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి చోట విష్ణువు ఉంటాడు అని చెప్తాడు. దానికి ఇంకా ఆగ్రహంతో హిరణ్యకశిపుడు చూపించరా నీ విష్ణువు, అంటే ఎక్కడైనా నీ విష్ణువు ఉంటాడా, అయితే ఈ స్తంభంలో నీ విష్ణువు ఉన్నాడా చూపించు అని కోపంతో ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు. ఆ స్తంభం నుంచి నరసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు చాలా ఆగ్రహంతో బయటకు వస్తాడు. నరసింహ స్వామికి హిరణ్యకశిపుడికి ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. చివరికి ఆ రోజు సాయంత్రం వస్తుంది. అంటే అలా పూర్తిగా పగలు కాదు, అలాగే పూర్తిగా రాత్రి కాదు. ఆ సమయంలో నరసింహస్వామి హిరణ్యకశిపుడిని తీసుకొని కోట గుమ్మం వద్దకు తీసుకుని వెళ్తాడు. అలాగే హిరణ్యకశిపుడిని భూమిపైన కానీ ఆకాశంలో కానీ చంపకూడదు కాబట్టి తన తొడపైన హిరణ్యకశిపుడిని పడబెట్టి చేతులతో కానీ ఆయుధాలతో కానీ చంపకూడదన్న కారణం చేత నరసింహస్వామి తన గోర్లతో హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి చంపేస్తాడు. ఇది హిరణ్యకశిపుడు నరసింహస్వామి మధ్య జరిగిన యుద్ధం. ఇందువల్లనే నరసింహస్వామి అవతరించవలసిన అవసరం వచ్చింది. ఇలా జయ విజయుల మొదటి
జన్మ పూర్తి అవుతుంది. ఈ జయ విజయుల రెండో జన్మ గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మన వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.